ఈ మూవీ చూశాక మీరు 100% ఒక మంచి ప్రేమ కథను చూశాము అని ఫీల్ అవుతారు. అన్ని సినిమాలు లాంటి నార్మల్ స్టోరీ కాదు. ఎందుకంటే మూవీలో లవ్ స్టోరీ మాత్రమే కాదు, ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఉన్న స్నేహబంధం, ఆప్యాయతను అన్నీ బాగా చూపిస్తారు. అలానే స్టూడెంట్ ఒకవైపు నుండే హిస్టరీ టీచర్ను ప్రేమిస్తుంది. ఆమె ప్రేమతో టీచర్ మనసు గెలుచుకోగలదా? ఒకవేళ గెలుచుకుంటే టీచర్ మరియు స్టూడెంట్ ప్రేమను వారి కుటుంబం అంగీకరిస్తుందా? రూల్స్కి విరుద్ధంగా ఒక స్టూడెంట్ను ప్రేమించినందుకు టీచర్కు స్కూల్ యాజమాన్యం ఎటువంటి శిక్ష వేస్తారో చూసేద్దాం మై టీచర్ మూవీలో. నా నుంచి ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ లవ్లీ లైఫ్. ఈ అమ్మాయి పేరు హిబికి షిమాదా. సౌత్ హై స్కూల్లో మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతుంది. అక్కడ స్కూల్ అంటే వాళ్ళకి కాలేజ్తో సమానం. ఇంకా స్కూల్ ప్రిన్సిపాల్ మీటింగ్ చెప్పే సమయంలో హిబికి ఆవలిస్తూ పక్కకి చూడగా, అదే సమయంలో ఆవలిస్తున్న హిస్టరీ టీచర్ అయిన మిస్టర్ ఇత్తోను చూస్తుంది. స్టూడెంట్ అయిన హిబికి గమనించడంతో మిస్టర్ ఇతో వెంటనే ఆవలించటం ఆపేసి మీటింగ్ను వింటుంటాడు. హిబికి తెలియకుండానే ఆమె మనసులో ఏదో భావన. అదే పనిగా మిస్టర్ ఇతో వైపే చూస్తూ ప్రేమించడం మొదలు పెడుతుంది. హిబికి ఆ విషయం గురించి స్నేహితులైన చిగుసా మరియు కౌసికేతోనూ చెప్పదు. ఎందుకంటే అది ప్రేమ లేక ఆకర్షణ ఆమెకు సరిగ్గా తెలియదు కాబట్టి. అలా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని వారు రెండవ సంవత్సరంలోకి అడుగు పెడతారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వారు ముగ్గురు ప్రాణ స్నేహితులుగా మారుతారు. ఇంకా చిగుసా మ్యాథ్స్ టీచర్ సెకియాను ప్రేమించడంతో ఆమె రాసిన ప్రేమలేఖను సెకియా షూ లాకర్లో పెడుతుంది హిబికి. కానీ హిబికి పెట్టింది మిస్టర్ ఇటో షూ లాకర్ అని తెలుసుకున్న వారు భయపడతారు. ఎందుకంటే మిస్టర్ ఇటో స్టూడెంట్స్తో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇంకా హిబికి ఒక్కటే లెటర్ను తీసుకురావడానికి మిస్టర్ ఇటో స్టాఫ్ రూమ్కి వెళ్తుంది. హిబికి భయంతో మెల్లగా లెటర్ అంటూ ఉండగా మిస్టర్ ఇటో లెటర్ ఇస్తూ నువ్వేనా రాసింది, గ్రామర్ తప్పులు చాలా ఉన్నాయి అంటూ ప్రశ్నించగా, దానికి హిబికి పెద్దగా లేదు సార్, చీగుసా రాసింది అంటూ చెప్తుంది. లెటర్ తీసుకొని వస్తున్న హిబికి మిస్టర్ ఇతో చేతులను చూస్తూ ఒక క్షణం అలానే ఉండిపోతుంది. ఆ తరువాత ప్రేమలేఖలోని తప్పులను కూడా కరెక్ట్ చేయటం చూసి చీగుసా మిస్టర్ ఇటోను తిడుతుండగా కౌస్కే మాత్రం అదే పనిగా నవ్వుతూనే ఉంటాడు. మరోవైపు చదివే కాదు, ఆ ముగ్గురు స్నేహితులు విల్లు విద్యలోనూ శిక్షణ పొందుతుంటారు. అలా మొదటి సంవత్సరం టోర్నమెంట్స్లోనూ హిబికి మరియు కౌసుకే ఫస్ట్ ప్రైజ్ను కైవసం చేసుకుంటారు. స్కూల్ చుట్టుపక్కల ఒక అజ్ఞాత వ్యక్తి ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నట్టు చెప్పి జాగ్రత్తగా ఉండమని స్టూడెంట్స్కి మ్యాథ్స్ టీచర్ సెకియా సలహా ఇస్తుండగా, అప్పుడే మిస్టర్ ఇట్టో క్లాస్ స్టూడెంట్స్ గోల్ చేస్తుండటంతో సెకియా ఏమైందో అని అక్కడికి వెళ్తుంటాడు. ఇంకా కిటికీ నుండి బయటకు చూసిన హిబికి మిస్టర్ ఇట్టో నిద్రపోతూ ఉండటం గమనించి ఆమె పుస్తకాన్ని అతడి మీదకు విసురుతుంది. ఒక్క దెబ్బకు నిద్రలేచిన మిస్టర్ ఇట్టోకు హిబికి టైం అంటూ సైగ చేసి క్లాస్ ఉందని గుర్తు చేయడంతో వెంటనే క్లాస్కు బయలుదేరుతాడు మిస్టర్ ఇట్టో. ఇక్కడ సీన్ అయితే ఫుల్ కామెడీగా భలే ఉంటుంది. అలా చేసిన హిబికి కూడా చిన్న చిరునవ్వు వస్తుంది. ఇంకా బ్రేక్ టైంలో హిబికి వద్దకు వచ్చిన మిస్టర్ ఇట్టో ఆమె విసిరిన బుక్ను ఇస్తూ ఎక్కడైనా తగిలితే నా పరిస్థితి ఏమైద్ది అంటూ, కానీ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్తాడు. స్కూల్ పూర్తయ్యాక ఒంటరిగా వెళ్తున్న హిబికి ఎవరో ఆమెను వెంబడిస్తున్నారు అనిపించి వేగంగా నడవటం మొదలు పెడుతుంది. కానీ ఆ వ్యక్తి కూడా హిబికిను ఇంకా వేగంగా వెంబడించటంతో పరుగు తీస్తున్న హిబికి ఇంటికి వెళ్తున్న మిస్టర్ ఇట్టో కారుకి అడ్డుగా కింద పడుతుంది. కార్ దిగుతున్న మిస్టర్ ఇత్తోను చూసిన హిబికి వేగంగా వెళ్ళి వాటేసుకుంటుంది. భయంతో ఉన్న హిబికిను మిస్టర్ ఇత్తో ఏమైంది అని ప్రశ్నించగా ఆమె జరిగింది చెప్తుంది. కానీ ఆ వ్యక్తి పాటలు వింటూ జాగింగ్ చేస్తుంటాడు. అది తెలియని హిబికి భయపడుతుంది. అతన్ని చూసిన మిస్టర్ ఇత్తో హిబికి అమాయకత్వానికి నవ్వుకొని ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళి దెబ్బ తగిలిన చోట వైద్యం చేయిస్తాడు. జరిగిన విషయం హిబికి తల్లిదండ్రులకు తెలపగా వారు హాస్పిటల్కు చేరుకొని మిస్టర్ ఇత్తో సహాయానికి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి బయలుదేరుతారు. కారులో వెళ్తున్న హిబికి హాస్పిటల్లో మిస్టర్ ఇత్తో కొనిచ్చిన మిల్క్ ప్యాకెట్ను చూస్తూ బాధపడుతుంది. ఎందుకంటే హిబికిను చిన్నపిల్లలా భావిస్తూ మిస్టర్ ఇట్టో మిల్క్ తెచ్చినందుకు. మరోవైపు కౌసుకే కూడా ఆర్ట్ టీచర్ అయిన నకాజిమాను ఇష్టపడుతుంటాడు. కౌసుకే ఇండైరెక్ట్గా ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి నకాజిమా చిన్నపిల్లలను ప్రేమించను అంటూ తప్పించుకుంటుంది. అయినా కూడా కౌసుకే వదలకుండా హిబికి మరియు చీగుసాతో కలిసి నకాజిమా నివసించే టీచర్స్ అపార్ట్మెంట్కు వెళ్తాడు. చీగుసానేమో సెకియా కోసం వస్తుంది. ఇంకా అక్కడికి చేరిన వాళ్ళకి సెకియా కారులో నకాజిమా రావటం చూసి కౌసుకే మరియు చీగుసా బాధతో మీరు డేటింగ్ చేస్తున్నారా అని అడగగా దానికి నకాజిమా అటువంటిది ఏమీ లేదు అంటూ చెప్తుంది. అది అంతా కూడా మిస్టర్ ఇట్టో చూస్తూనే ఉంటారు. అలా మరుసటి రోజు సెకియా క్లాస్లో చీగుసా మరియు హిబికి
చీటీలతో ప్రేమ గురించి రాసి మాట్లాడుకుంటారు. ఎలాగైనా సెకియా ప్రేమను పొందే సలహా ఇవ్వమంటూ చీగుసా హిబికీను కోరుతుంది. దానికి హిబికి ఒకవేళ నీ ప్రేమ ఫలించినా మీ ఇరు కుటుంబాలు ఒప్పుకునే ఛాన్స్ తక్కువ కదా అని రాసి ఇవ్వగా అది చూసి చీగుసా ఏడుస్తుంది. క్లాస్ డిస్టర్బ్ చేస్తూ ఓదార్స్తున్న హిబికీని చూసిన సెకియా పనిష్మెంట్గా ప్రాబ్లమ్స్ మొత్తం చేసి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అదే పనిగా టైం కూడా చూడకుండా ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తుంటుంది హిబికి. చీకటిలో రాస్తున్న హిబికీను గమనించిన మిస్టర్ ఇట్టో లైట్ వేసి ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఎవరో అనుకొని ఉలికిపడ్డ హిబికి జరిగింది చెప్తుంది. మిగిలినవి ఇంట్లో చెయ్యి, మేం మ్యాథ్స్ టీచర్ సెకియా కూడా వెళ్ళిపోయారు అని మిస్టర్ ఇట్టో చెప్పినా సరే హిబికి లేదు, ఇవి పూర్తయ్యాకే వెళ్ళమన్నారు అంటూ మొండికేస్తుంది. హిబికి మాట వినకపోవడంతో మిస్టర్ ఇట్టో ప్రాబ్లమ్స్ను చేయటం మొదలు పెడతాడు. అప్పుడైనా హిబికి త్వరగా ఇంటికి వెళ్ళిద్ది అనే ఉద్దేశంతో ఒక హిస్టరీ టీచర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ను అంత వేగంగా చేయటం చూసి హిబికి ఆశ్చర్యపోగా దానికి మిస్టర్ ఇట్టో నవ్వుతూ షార్ప్ బ్రెయిన్ అంటూ చమత్కారం చేస్తాడు. ఆ మాటలకు హిబికి నవ్వుతూ ఆమె మనసులోని కొన్ని మాటలను అడుగుతుంది. స్ట్రిక్ట్గా ఉండాల్సిన మీరు నాతో ఎందుకు మంచిగా ఉంటున్నారు? అంటే నేను టీచర్స్ చెప్పిన ప్రతి మాటను వింటూ మంచిగా ఉంటాను అనే? పైగా మీకు ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు కదా, ఎందుకు మీరు నాకు సహాయం చేస్తున్నారు అంటూ మిస్టర్ ఇట్టోకు ఆమెపై ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది హిబికి. హిబికీను చిన్నపిల్లలా భావిస్తున్న మిస్టర్ ఇట్టో ఆమె మాటలకు అదే పనిగా నవ్వుతూ ఆమె చేసిన పనులన్నిటినీ చెప్పుకొస్తాడు. టీచర్స్ లాకర్లో లవ్ లెటర్ను పెట్టడం కానీ, టీచర్ మీదకు పుస్తకాన్ని విసరటం కానీ ఇవన్నీ మంచి స్టూడెంట్స్ చేసే పనులేనా అని వెటకారంగా అంటాడు మిస్టర్ ఇట్టో హిబికీతో. అలా సరదాగా నవ్వుకుంటూ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాళ్ళిద్దరూ కలిసి పూర్తి చేస్తారు. హిబికీను వాళ్ళ ఇంటికి కారులో తీసుకువెళ్లే సమయంలో నకాజిమా నుంచి మిస్టర్ ఇట్టోకు మెసేజ్ వస్తుంది. అదేంటి అంటే రేపు స్కూల్ ముగిశాక ఆర్ట్ రూమ్లో ఆమెను కలవమంటూ ఒక విషయం గురించి మాట్లాడాలి అంటూ మెసేజ్ చేస్తుంది. అది చూసిన హిబికి తెలిసి తెలియనట్టు ఉంటుంది. ఇంకా మరుసటి రోజు స్కూల్ ముగిశాక వేగంగా ఆర్ట్ రూమ్కి చేరుకున్న హిబికి వారి కోసం చూస్తుంటుంది. హిబికీను గమనించిన కౌసుకే కూడా అక్కడికి చేరుకొని ఏమైంది అని అంటుండగా అప్పుడే నకాజిమా రావటం గమనించిన హిబికి కౌసుకేను లాక్కొని వెళ్లే లోపల దాక్కుంటుంది. ఇంకా అక్కడికి చేరుకున్న మిస్టర్ ఇట్టోతో నకాజిమా ఆమె ప్రేమ గురించి చెప్పి అతని యొక్క అభిప్రాయాన్ని అడుగుతుంది. అది విన్న మిస్టర్ ఇట్టో ప్రేమకు పెళ్లికి ఇప్పుడు అతడి వద్ద అంత తీరిక లేదు అంటూ నకాజిమా ప్రేమను తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ మాటలకు నకాజిమా ఏడుస్తూ వెళ్లటం చూసిన కౌసుకే ముఖం మీదే నకాజిమా ప్రేమను తిరస్కరించినందుకు మిస్టర్ ఇట్టోను కొట్టడానికి వెళ్తుంటాడు. కోపంగా వెళ్తున్న కౌసుకేను హిబికి అడ్డుకొని మిస్టర్ ఇట్టోపై ఉన్న ప్రేమ గురించి చెప్తుంది. అది విన్న కౌసుకే ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యపోతాడు. అక్కడ నుండి గ్రౌండ్కు చేరుకొని విల్లు విద్య ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకా ఆర్ట్ రూమ్లో జరిగిన విషయం గురించి మరియు హిబికి ప్రేమ గురించి కౌసుకే చీగుసాతో చెప్పగా అది విన్న చీగుసా అలా ఎలా హిబికి స్ట్రిక్ట్గా ఉండే మిస్టర్ ఇట్టోను ప్రేమించింది అని గట్టిగా అంటూ బాధపడుతుంది. ఇంకా స్కూల్ ముగిశాక చీగుసాతో కలిసి వెళ్తున్న హిబికి ఒక్కసారిగా మిస్టర్ ఇట్టో చెప్పిన హిస్టరీ క్లాస్లోని పాఠాలు గుర్తుకు వస్తాయి. అవేంటి అంటే ప్రతి క్షణం కూడా విలువైనది, ఒక్క నిమిషం కోల్పోయినా భవిష్యత్తు మారిపోతుంది అంటూ మిస్టర్ ఇట్టోతో గడిపిన క్షణాలు అన్ని గుర్తుకు రావడంతో స్కూల్లో పని ఉంది అంటూ చీగుసాతో చెప్తూ హిబికి పరుగు తీస్తుంది. స్టాఫ్ రూమ్కు చేరిన హిబికి మిస్టర్ ఇట్టో నిద్రపోతూ ఉండటంతో అక్కడే కూర్చొని అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇంకా నిద్ర నుంచి మేల్కొన్న మిస్టర్ ఇట్టోతో ఒక్కసారిగా నేను మిమ్మల్ని ప్రేమించడం తప్పా ఒప్పా అని ప్రశ్నిస్తుంది హిబికి. అది విన్న మిస్టర్ ఇట్టోకు ఏం చెప్పాలో తెలియక షాక్ అయ్యి నా మీద ఆశలు వదిలేసుకో, నువ్వు నా స్టూడెంట్, నేను నీ టీచర్, అలా ఆలోచించటం తప్పు అంటూ చెప్పగా హిబికి మాత్రం ఆ మాటలకు ఒప్పుకోకుండా అతడు చెప్పిన పాఠాల్లోని విలువైన మాటలను మిస్టర్ ఇట్టోకే అప్పచెప్పి నేను భవిష్యత్తును కోల్పోదలుచుకోవట్లేదు అంటూ రాబోయే ఎగ్జామ్స్లో హిస్టరీలో 90 మార్కులు పైన వస్తే నన్ను ప్రేమిస్తారా అని హిబికి అడగగా అమాయకంగా అడుగుతున్న హిబికి మాటలకు పక్కుమని నవ్వుతున్న మిస్టర్ ఇట్టో ఆమెతోటి పోయినసారి ఎన్ని మార్కులు వచ్చినాయో గుర్తుందా అంటూ అడగగా దానికి హిబికి 56 మార్కులు వచ్చినట్టుగా చెప్తూ కానీ ఈసారి కష్టపడతాను అంటూ హుషారుగా అక్కడ నుండి వెళ్తుంది. హిబికి ధైర్యాన్ని చూసిన మిస్టర్ ఇట్టో షాక్ అవుతూ అతడిలో అతడే ముసిముసిగా నవ్వుకుంటాడు. స్టాఫ్ రూమ్లో జరిగిన ఒప్పందం గురించి స్నేహితులతో చెప్పిన హిబికి అప్పటి నుండి ఇంట్లోనూ స్కూల్లోనూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అదే పనిగా హిస్టరీ సబ్జెక్ట్ను చదువుతూనే ఉంటుంది. అది చూసిన కౌసుకే మరియు చీగుసా ఆమె ప్రేమ ప్రయత్నం నెరవేరాలని భావిస్తుంటారు. అలా అనుకోకుండా చదువుతూ వస్తున్న హిబికి ఎదురుగా వస్తున్న మిస్టర్ ఇట్టోను గుద్దేస్తుంది. అలా ఇద్దరూ కింద పడిపోతారు. ఇంకా మిస్టర్ ఇట్టో కళ్ళజోడు కింద పడి పూర్తిగా విరిగి
విరిగిపోవటంతో అతడికి అసలు కళ్ళు కనబడవు. తప్పు చేసిన కారణంగా హిబికీనే మిస్టర్ ఇత్తోను అతడి ఇంటికి జాగ్రత్తగా తీసుకువెళ్తుంది. అలా ట్రైన్లో వెళ్లే సమయంలో డోర్ దగ్గరే ఉన్న హిబికీని పట్టుకొని అతడి దగ్గరకు లాక్కుంటాడు. ఎటువంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో మిస్టర్ ఇత్తో అలా చేస్తాడు. కానీ హిబికీకి మాత్రం టీచర్పై ఆశలు ఇంకా పెరిగిపోతుంటాయి. ఇంకా ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి వెనక్కి బయలుదేరుతుంది హిబికి. వారిని చూసిన నకాజిమా మనసులో కుళ్ళుకుంటుంది. పరీక్షలు దగ్గర పడే కొద్దీ హిబికి హాస్పిటల్లో మిస్టర్ ఇత్తో కొనిచ్చిన మిల్క్ ప్యాకెట్ దగ్గర పెట్టుకొని నిద్రాహారాలు మానుకొని మరీ చదువుతుంది. ఇంకా హిస్టరీ ఎగ్జామ్ రోజు రానే వస్తుంది. సీరియస్గా అన్ని సమాధానాలు వదలకుండా రాస్తున్న హిబికీను మిస్టర్ ఇత్తో గమనిస్తుంటాడు. ఎగ్జామ్ పూర్తయ్యాక ఆర్ట్ క్లాస్కు వెళ్ళిన స్టూడెంట్స్ అందరితో నకాజిమా పెయింటింగ్స్ వేయిస్తుంటుంది. ఇంకా అక్కడే ఉన్న హిబికీను మాత్రం ఆర్ట్ రూమ్ సర్దాలి అంటూ ఉంచేస్తుంది. అలా సర్దే సమయంలో కిందనే ఉన్న మిస్టర్ ఇత్తో వైపు చూస్తూ సార్ అందరితో సరదాగా ఉంటారు, కానీ కొంతమంది దాన్ని అలుసుగా భావిస్తూ ఆయనను విసిగిస్తారు అంటూ మిగిలిన స్టూడెంట్స్ గురించి చెప్పినట్టు చెప్పి హిబికీకి ఆమె స్థానం ఎక్కడో ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది నకాజిమా. ఇంకా అక్కడ నుంచి బాధతో మిస్టర్ ఇత్తో వద్దకు వెళ్ళిన హిబికి వెనక నుండి ఆమె చేతులను మిస్టర్ ఇత్తో కళ్ళకు అడ్డుగా పెడుతుంది. వచ్చింది హిబికీనే అని గ్రహించిన మిస్టర్ ఇత్తో కొంచెం కోపంగా ఇలాంటి పిల్ల చేష్టలను ఆపమంటూ స్కూల్ లైఫ్ మీద ధ్యాస పెట్టమంటూ చెప్తూ విసుక్కుంటాడు. బాధతో ఏడుస్తూ అక్కడ నుండి చీగుసా వాళ్ళ ఇంటికి వెళ్తుంది హిబికి. జరిగిన విషయం తెలుసుకున్న చీగుసా ఆమె మూడ్ను మార్చి మరుసటి రోజు హిబికీకి మేకప్ వేసి స్కూల్కి తీసుకొస్తుంది. వింతగా ఉన్న హిబికీని చూసిన కౌశికే నువ్వేంటో నీ మనసేంటో నీలానే ఉంచు, పైపై మెరుగులు వద్దు అంటూ చెప్తాడు. క్లాస్లో హిబికీని చూసిన మిగతా అమ్మాయిలు డేట్కి వెళ్తున్నట్టు చెప్పి రమ్మని పిలుస్తారు. మిస్టర్ ఇత్తో ఆలోచనల నుంచి బయటపడటానికి హిబికీ కూడా డేట్కు వస్తాను అంటూ ఒప్పుకుంటుంది. మరోవైపు ఎగ్జామ్ పేపర్స్ను కరెక్ట్ చేస్తున్న మిస్టర్ ఇత్తో వద్దకు చీగుసా మరియు కౌశికే వచ్చి మీ కారణంగానే హిబికి నిన్న ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది, పైగా ఈరోజు తెలియని వాళ్లతో డేట్కు సైతం వెళ్తుంది, మీ ఆలోచనల నుండి పారిపోయే ప్రయత్నాలు అన్నిటినీ చేస్తుంది అంటూ కోపంగా చెప్తారు. అది విన్న మిస్టర్ ఇత్తో హిబికి చేసే పనులకు నాకేం సంబంధం అంటూ పేపర్స్ కరెక్ట్ చేస్తుండటంతో కోపంతో కొట్టడానికి వెళ్తున్న చీగుసాను కౌశికే ఆపి అలా అన్నవారే రేపటి రోజు ప్రేమిస్తారు అంటూ అక్కడ నుంచి వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక కరెక్షన్ చేసిన హిబికి పేపర్ను చూస్తూ మిస్టర్ ఇత్తో ఆలోచనలో పడతాడు. ఎందుకంటే హిబికి ఏకంగా 97 మార్కులతో ఉత్తీర్ణురాలు అవుతుంది. దీన్ని బట్టి ఆమె ప్రేమ న్యాయమేనని భావిస్తూనే మరోవైపు టీచర్గా మనసును అదుపులో ఉంచుతుంటాడు మిస్టర్ ఇత్తో. డేట్ కోసం క్లబ్కి వెళ్ళిన హిబికి అందరిలా ఎంజాయ్ చేయలేకపోతుంది. మరోవైపు ఇంటికి వెళ్తున్న మిస్టర్ ఇత్తో హిబికి ఆలోచనలతో మార్గం మధ్యలో ఆగిపోతాడు. అప్పుడే వర్షం మొదలవటంతో హిబికి పరిస్థితి ఏంటో అని క్లబ్కి పోనిస్తాడు మిస్టర్ ఇత్తో. ఇంకా డేట్కి వచ్చిన ఒక కుర్రోడు హిబికీతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. మిస్టర్ ఇత్తో కూడా వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటాడు. యూనిఫామ్లో ఉన్న హిబికీను చూసిన ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు నవ్వుతూ మీ టీచర్ ఇలా వర్షంలో తడిసి జలుబు తెచ్చుకుంటే నిన్ను తిడతారు అని అంటూ వెళ్తుంటారు. హిబికి ఏడుస్తూ మా టీచర్ నన్ను తిట్టినా కొట్టినా ఇష్టమే, నేను స్టూడెంట్ అవ్వటమే సమస్య అయితే నా చదువుని కూడా వదిలేస్తాను ఆయన ప్రేమ కోసం అంటూ ఒక పిచ్చిదానిలా వారికి చెప్తుంది. ఆ మాటలకు వారు టీచర్ను ప్రేమించడం తప్పు కదా అని అంటుండగా దూరం నుంచి మొత్తం వింటూనే ఉన్న మిస్టర్ ఇత్తో అక్కడ నుండి హిబికీను తీసుకువెళ్లి ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేస్తాడు. ఆ తర్వాత కరెక్షన్ చేసిన ఎగ్జామ్ పేపర్ను తీసుకున్న హిబికి ఆమెకు వచ్చిన మార్కులను చూసి ఆశ్చర్యపోతుంది. అన్ని మార్కులు వచ్చినప్పటికీ మిస్టర్ ఇత్తో ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో హిబికి అదే పనిగా మిస్టర్ ఇత్తో ప్రేమను ఎలా గెలుచుకోవాలి అనే ఆలోచనలతో విలువిద్య మీద కూడా ఏకాగ్రత పెట్టలేకపోతుంది. అప్పుడే సౌత్ హై స్కూల్లో కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి సెక్షన్ సి స్టూడెంట్స్ అందరూ కలిసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కు సంబంధించి వెడ్డింగ్ థీమ్తో రెడీ అవుతుంటారు. అదే సమయంలో కొంతమంది స్టూడెంట్స్ మ్యారేజ్ ప్రాక్టీస్ చేస్తుండగా అది చూసిన హిబికి మిస్టర్ ఇత్తోను వెతుక్కుంటూ వెళ్తుంది. ఇంకా స్కూల్ డాబా పైన ఒంటరిగా ఉన్న మిస్టర్ ఇత్తో వద్దకు వెళ్లిన హిబికి మోకాళ్లపై కూర్చొని అతడి చేతిలోని పుస్తకంపై చేయి పెట్టి బైబుల్లా భావిస్తూ కొన్ని వాగ్దానాలను చేస్తుంది. ముందుగా ఆ డ్రెస్లో ఉన్న హిబికి నిజమైన పెళ్లికూతురిలా చాలా అందంగా ఉంటుంది. అలా మొదటి వాగ్దానంగా హిబికి అనే నేను సుఖంలోనే కాదు ప్రతి కష్టంలోనూ తోడుగా ఉంటూ జీవిస్తాను. ఇంకా రెండో వాగ్దానంగా నా చివరి శ్వాస వరకు ఇత్తో అనే మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ చెప్తుంది హిబికి.
ఆ మాటలు విన్న మిస్టర్ ఇత్తో ఒక్కసారిగా గట్టిగా హిబికీను కౌగిలించుకొని కిస్ చేస్తాడు. ఇక్కడ వారి మధ్య ఆ స్వీట్ మూమెంట్ చాలా అద్భుతంగా చూపిస్తారు డైరెక్టర్. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే మిస్టర్ ఇత్తో హిబికీను కిస్ చేసిన ఫోటోను ఒక స్టూడెంట్ ఆన్లైన్లో తీసి పెట్టడంతో అందరూ వారిని అసహ్యించుకుంటారు. జరిగిన విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ మిస్టర్ ఇత్తోను దోషిగా నిలబెట్టి టీచర్స్ అందరితో మీటింగ్ పెడతారు. జరిగిన దానిలో మిస్టర్ ఇత్తో కన్నా ఆమె తప్పే ఎక్కువ ఉందని ఒప్పుకోవటానికి వస్తున్న హిబికీను నకాజిమా ఆపేసి ఇంటికి పంపించేస్తుంది. ఇంకా మీటింగ్లో ప్రిన్సిపల్ ఆ ఫోటోను చూపిస్తూ మిస్టర్ ఇత్తోను సంజాయిషి చెప్పమనగా దానికి మిస్టర్ ఇత్తో ఏం చెప్పాడో మీకు ఎండింగ్లో రివీల్ చేస్తాను. ఇది ఇలా ఉండగా బయట నుండి చీగుస మరియు కౌశికే మీటింగ్లో మిస్టర్ ఇత్తో చెప్పే మాటలను వింటూ ఆశ్చర్యపోతుంటారు. హిబికీ చేసిన తప్పు తెలిసినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఏమీ అనరు. కొంచెం సమయాన్ని ఆమెకు కేటాయిస్తారు. తప్పు తెలుసుకొని ఆమె మారుతుంది అనే ఉద్దేశంతో. మీటింగ్ పూర్తి చేసుకున్న మిస్టర్ ఇత్తో హిబికీను బయటకు తీసుకువస్తాడు. ఇంకా మాట్లాడే ముందు హిబికీకి తాగటానికి కాఫీ క్యాన్ను తెచ్చిన మిస్టర్ ఇత్తోతో ఆమె సంతోషంగా ఇప్పుడు నేను ప్రమోట్ అయ్యాను అంటూ ఒక విషయం గురించి చెప్తుంది. మూవీ స్టార్టింగ్లో హిబికీను చిన్నపిల్లలా భావించి మిల్క్ ప్యాకెట్ కొనిచ్చిన మిస్టర్ ఇత్తో ఇప్పుడు కాఫీ ఇవ్వడంతో ఆమెపై ఉన్న భావన మారింది అంటూ ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, మీ ప్రేమ నాకు ముఖ్యం అని చెప్తుంది. అది విని అలా ఏం లేదు, నీపై నా భావన ఎప్పుడూ ఒక్కటే, నువ్వు నా స్టూడెంట్వి. ఆ రోజు ఏదో తొందరపాటుతో కొంచెం టెంప్ట్ అయ్యి హగ్ చేసుకున్నట్టు చెప్తూ కార్ను స్టార్ట్ చేస్తాడు మిస్టర్ ఇత్తో. ఆ మాటలకు షాక్ అయిన హిబికి తాను ఇంటికి వెళ్ళగలను అంటూ స్టేషన్లో దిగిపోతుంది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న హిబికి మిస్టర్ ఇత్తో మాటలను తలుచుకొని అదే పనిగా ఏడుస్తుంది. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వస్తున్న హిబికీకి ఫ్యూజికా అనే అబ్బాయి ఆమె కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. ఆశ్చర్యంతో చూస్తున్న హిబికీతో మొదటి సంవత్సరం టోర్నమెంట్స్లో ఆమెను విల్లువిద్య పోటీలో చూసినప్పటి నుండి ఇష్టపడ్డట్టు చెప్తాడు ఫ్యూజికా. సైలెంట్గా ఉన్న హిబికీతో మళ్ళీ ఇదంతా కూడా నీకు ఇష్టమైతేనే, లేకుంటే ఒక మంచి స్నేహితుడిలా ఉంటాను అంటూ హిబికీను ఇంటి దగ్గర దిగబెడతాడు ఫ్యూజికా. మరుసటి ఉదయం సెకియా స్టూడెంట్స్ అందరితో మిస్టర్ ఇత్తో సస్పెండ్ అయినట్టు ఊరి నుంచి వెళ్ళిపోతున్నట్టు చెప్పగా అది విన్న కౌస్కే మరియు చీగుస ఆశ్చర్యపోతూ ఇంకా వెంటనే స్కూల్ నుండి చీగుస హిబికీ వద్దకు పరుగు తీయగా కౌస్కానేమో మిస్టర్ ఇత్తోను ఆపటానికి వెళ్తాడు. మిస్టర్ ఇత్తోను మర్చిపోవాలి అని ప్రయత్నిస్తున్న హిబికీకి మీటింగ్లో ఏం జరిగిందో చెప్తుంది చీగుస. అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్నట్టు, స్కూల్ మొదటి రోజు నుంచి నిన్ను ప్రేమిస్తున్నట్టు, ఇంకా జరిగిన దానిలో హిబికీ తప్పు లేదు, నేనే అలా చేశాను అంటూ నిందని మొత్తం అతడి మీదనే వేసుకొని సస్పెండ్ అయినట్టు బాధతో చెప్తుంది చీగుస. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగకుండా సైకిల్ మీద హిబికి మిస్టర్ ఇత్తోను ఆపటానికి బయలుదేరుతుంది. ఇల్లు సర్దుకుంటున్న మిస్టర్ ఇత్తోతో మీటింగ్లోని మాటలు విన్నట్టు చెప్పి ప్రేమ అంటే దూరం అవటం కాదు, దగ్గరగా ఉండే వారిని తీర్చిదిద్దటం అని కౌశికే అనగా ఆ మాటలకు నా కారణంగా హిబికి చదువు పాడవ్వకూడదు అంటూ మొండిగా బయలుదేరుతున్న మిస్టర్ ఇత్తోను కోపంతో కౌశికే కొడతాడు. అక్కడే ఉన్న నకాజిమా ఆపటానికి ప్రయత్నించినప్పటికీ కౌశికే ఇత్తోను కొట్టేస్తాడు. ఇంకా కింద పడ్డ మిస్టర్ ఇత్తో బాధతో ఒక్కోసారి పెద్దవాళ్ళ కన్నా కూడా చిన్నవాళ్లే చక్కగా ఆలోచిస్తారు అంటూ నేను చేసిన పనికి భవిష్యత్తులో హిబికి ఖచ్చితంగా అసహించుకుంటుందేమో అంటూ ఏడుస్తాడు. సైకిల్ మీద వేగంగా వస్తున్న హిబికి కింద పడిపోతుంది. అయినా సరే లేచి అలానే కుంటుతూ వస్తుంటుంది. ఇంకా కౌస్కే మాటలు అర్థం చేసుకున్న మిస్టర్ ఇత్తో హిబికి వద్దకు బయలుదేరుతాడు. కానీ మార్గం మధ్యలోనే ఆ స్థితిలో హిబికి కనబడటంతో పరుగున అక్కడికి చేరుకొని గట్టిగా హత్తుకొని హిబికీతో ఐ లవ్ యూ అంటూ అతడి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక షరతు పెడతాడు. ఆమె చదువు పూర్తయ్యేదాకా దూరంగా ఉండాలి అనుకుంటున్నట్టు చెప్పి ఉద్యోగ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్తాడు మిస్టర్ ఇత్తో. షరతుకి అంగీకరించిన హిబికి దిగ్విజయంగా సౌత్ హైలో ఆమె గ్రాడ్యుయేషన్ను పూర్తి చేస్తుంది. ఇంకా ఆఖరి రోజు కావడంతో స్నేహితులు ముగ్గురు బాధపడతారు. కానీ వారి స్నేహానికి మాత్రం అది అంతం కాదు. అలా చీగుసాకి కూడా నిజమైన ప్రేమ సౌత్ హైలోని జూనియర్ స్టూడెంట్తో లభిస్తుంది. ఇంకా కౌస్కే కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో నకాజిమాకు అతడి ప్రేమను చెప్పడానికి వెళ్తాడు. హిబికి సౌత్ హైలో ఆమె పొందుపరుచుకున్న స్నేహం తాలూకు జ్ఞాపకాలను కానీ అన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ బయటకు వస్తుండగా ఎదురుగా మిస్టర్ ఇత్తో ఉంటాడు. హిబికి ఎంతో సంతోషంతో దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా అని అనగా మిస్టర్ ఇత్తో కూడా చాలా సంతోషంతో ఒప్పుకుంటాడు. అలా కథ సుఖాంతం అవుతుంది. ఇలానే స్కూల్లోనూ కాలేజీల్లోనూ ఎన్నెన్నో కథలు మొదలవుతాయి. ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతారు. ఎగ్జామ్స్ టెన్షన్స్ కానీ, హోంవర్క్ టెన్షన్స్ కానీ, ఇవన్నీ ఈ మూవీ చూసినంతసేపు నాకు ఒక్కసారి నా స్టడీ లైఫ్ గుర్తుకు వచ్చింది. మీకు కూడానా? అయితే ఆ మెమోరీస్ ఏంటో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్.